దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనల్ని ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా తన ఉచితమైన కృపచేత మనల్ని ఎంతగానో కాచి కాపాడి నడిపిస్తున్న ఆ దేవాది దేవునికి అందరు కూడా రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ప్రభు మన పట్ల అందుకే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు అవి మేలుకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కానే కాదు. కాబట్టి ప్రభువు కానీ మన పట్ల చాలా మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలన్నీ ఆయన నెరవేర్చాలని ఇష్టపడుతూ ఉన్నారు. మరి చూసినట్లయితే 7 చాలా సిగ్నిఫికెంట్ నెంబరు, చాలా ప్రాముఖ్యమైన నెంబరు. మరి ఈ యొక్క 7 అనే ఈ యొక్క సంఖ్య బైబిల్లో 700 సార్లు రాయబడి ఉంది. 7కి అర్థం ఏమిటంటే అడవడం కాదు కానీ సంపూర్ణతకు గుర్తుగా ఉంది, పరిపూర్ణతకు గుర్తుగా ఉంది, పరసంబంధమైన నెరవేర్పుకు గుర్తుగా ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు, పరిపూర్ణులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. పరసంబంధమైన నెరవేర్పును మన మధ్య నెరవేర్చాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రమాణాలను మన జీవితంలో నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. అలాగా ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు మన పట్ల ఎంతో, నేను అంటాను ఈ మాట వాడొచ్చు, ప్రభు మన పట్ల ఎంతో ధ్యాస కలిగి ఉన్నాడు. నీ పట్ల ఆయన చూపు కేంద్రీకరించున్నాడు. నా బిడ్డని ఎలా పైకి తీసుకురావాలి, ఎలా నడిపించాలి, ఎలా సహాయం చేయాలి అని పరలోకం 24/7 24 గంటలు 7 వారాలు 365 రోజులు నువ్వు బ్రతికిన సంవత్సరాలన్నీ కూడా ఎప్పుడు పరలోకం నీకు ఫేవర్గానే పనిచేయడానికి, ఆ పరసంబంధమైన నెరవేర్పును నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ నెలలో, ఈ జూలై మాసంలో ప్రభు ఖచ్చితంగా అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా చేయగల శక్తి గల ప్రభువు, నజరేయుడైన యేసు ప్రభు మనతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప అద్భుతాలను మనము చూడబోతున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ మాట నాదే అన్న వాళ్ళు 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకంటే మన బ్రతుకులు ప్రభుతో ముడిపడి ఉన్నాయి, ప్రభుతోనే మరి కొనసాగాలని ఇష్టపడుతూ ఉన్నాం. ప్రభు యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చుకోవాలని తపన పడుతూ ప్రభు వెనక వెంబడిస్తూ సాగిపోయే బిడలం. ప్రభు కాడినెత్తుకొని, ప్రభు సిలువనెత్తుకొని దేవుని సందులో సాగే బిడలుగా మనం ఉన్నామని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ 7 గురించి మీకు చెప్పాను. ఈ 7 నెంబర్ గురించి ద నెంబర్ ఆఫ్ కంప్లీషన్ అని మీకు చెప్పాను. ప్రభు వారు సృష్టి చేశారు. మరి 7 రోజులు 6 రోజులు సృష్టి చేసి 7వ రోజు ఆయన ఏం చేశాడంటే విశ్రమించాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే రెండోదిగా మీకు నేను చెప్పాను, ఇట్స్ ఎ కవనెంట్ అండ్ పర్ఫెక్షన్. 7 దేనికి గుర్తుగా సాదృశ్యంగా ఉంది అంటే దేవుని నిబంధనకు గుర్తుగా ఉంది. అలాగే ఒక పరిపూర్ణతకు, సంపూర్ణతకు గుర్తుగా ఉంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నోవహ సమయంలో జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో అందరూ చనిపోయారు, నోవహ కుటుంబం తప్ప. అందరిని పిలిచారు రమ్మని, ఎంత చెప్పినా వినలా. ఈరోజు కూడా చాలామంది ప్రభు దగ్గరికి రండంటే ప్రభుని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. మరి ప్రభు పనులు కావాలని ఇష్టపడుతున్నారు కానీ ప్రభు దగ్గరికి రావట్లా. చాలా అవివేకులు ప్రభుని వాడుకుంటున్నారు కానీ ప్రభు కొరకు వాడబడటానికి మనస్సు లేదు. చూసారా, అర్థమైందా? ప్రభుని ఎంతసేపు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, ఏ అవసరతలైన ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా ఇవ్వు 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 అని అంటున్నారు. కానీ ప్రభు కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి ప్రభు గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేశారంటే చెమట రక్త బిందు, అంటే చాలా ప్రెషర్గా. ఆయన మానవ శరీరంలో ఉన్నారు, దేవుని కుమారుడే, ఆయన మానవ శరీరంలో ఉన్నారు.
ఆ యొక్క శిలువ మరణం సామాన్యమైంది కాదు. ఆ మరణాన్ని తలుచుకున్నారు. పాప భారం మొయ్యాలి. పాపం అంటే మన పాపాలే కాదు, రేపు పుట్టబోయే పిల్లడి పాపం, ఇంకా ఎన్ని ప్రభువు వచ్చే వరకు ఎన్ని తరాలు అవుతుంటుందో వాళ్ళ పాపాలన్నీ కూడా ఆయన మోసాడు. ఇంకో సత్యమేంటి తెలుసా? ఈరోజు చేసిన నీ పాపము, ఒకవేళ నువ్వు ఈ మీటింగ్ అయిన తర్వాత చేసిన పాప భారాన్ని కూడా ఆయన మోసాడు. నువ్వు బ్రతికినంతకాలం ఇంకా చేయబోయే ఫ్యూచర్ పాపాలను కూడా దేవుడు ఏం చేశాడు? సిలువలో మోసాడు, భరించాడు. ఒకవేళ అలా మొయ్యకపోతే ఖచ్చితంగా నీకు నరకానికి వెళ్ళిపోద్ది. అంటే ఫ్యూచర్ పాపాలకు కూడా ఆయన ఏం చేశాడు? పరిహారం చేశాడు. అంటే ఆయన రక్తం ఎప్పుడూ మనకు దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు. అపరాధములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడంట? కనికరం పొందుతాడు. కాబట్టి ఆయన ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుని, మరి అందరూ కూడా ఎంత పిలిచినా వాడలోకి రాలేదు, లెక్కలేనట్టుగా బ్రతికారు. ఆ యొక్క వర్షం స్టార్ట్ అవగానే పరిగెట్టుకుంటూ వచ్చారు. కానీ ఆ వాడ తాళాలు ప్రభు దగ్గర ఉన్నాయి. నోవహు తీయాలనిపించింది, కానీ నా దగ్గర తాళం చెవుల్లో ఎవరి దగ్గర ఉన్నాయంటే ప్రభు దగ్గర ఉన్నాయి. కాబట్టి అందరు నశించిపోయారు. అప్పుడు ఇంకెప్పుడు కూడా జలప్రలయం తీసుకురానని దేవుడు ఆ ఇంద్రధనుసులో 7 రంగులు అది శాశ్వతంగా ఒక నిబంధన చేసి, ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి జలప్రలయం నేను తీసుకురానని ప్రభు చెప్పడం జరిగింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మూడోదిగా మనం చూస్తే 7 దేనికి గుర్తుగా ఉందంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ అండ్ వర్షిప్కి గుర్తుగా ఉంది. పండుగలకు ఆరాధనకు గుర్తుగా ఉంది 7 సంఖ్య. కాబట్టి మీరు చూస్తే ఇశ్రాయేల్కి చాలా పండుగలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఫీస్ట్ ఆఫెన్ ఫాలోస్ ఎ ప్యాటర్న్. ఇశ్రాయేల్ పండుగలన్నీ 7 రోజులు ఉంటాయి. వాళ్ళ పండుగలన్నీ కూడా 7 రోజులు చేస్తారు. 7 సంపూర్తి అన్నట్లుగా, 8 మళ్ళీ స్టార్టింగ్ డే అన్నట్లుగా. మనకి 7 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సోమవారం స్టార్టింగ్ డే అన్నట్లుగా. కాబట్టి ఆదివారం కంపల్సరీగా ప్రభు, ఎందుకంటే దేవుడు మనం చూసాం, ఇంకా మీకు చెప్పాను, ఆదివారాన్ని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు, విశ్రాంతిని ఇచ్చాడు. మందిరానికి వస్తేనే మనకు విశ్రాంతి. ఇప్పుడు ప్రార్థన కొట్టి ఇంట్లో కూర్చుంటే మనశ్శాంతిగా ఉంటుందా? ప్రార్థనకు అలవాటు పడినవాడు, దేవుని సన్నిధికి అలవాటు పడినవాడు, దేవుని సన్నిధిని అనుభవించేవాడు, దేవుడు ఏ రోజు అవకాశం మనకి ప్రభు వాక్యం ప్రకటించే ధన్యత మనకి ఇచ్చాడు. ఏమో ఈ వాక్యం ఎవరితో ఏం మాట్లాడతాడో. కాబట్టి ఈ యొక్క 7 మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి అందుకనే ఇశ్రాయేల్ కంట పండుగలు ఉన్నాయి, అలాగే వాళ్ళు ఆరాధన కూడా 7. ఒకసారి చూద్దాం, వాక్యం చూడండి. నిర్గమాకాండం 12:15 7 దినములు చూసారా, పులియను రొట్టెలు తినవలెను. ఫీస్ట్ ఆఫ్ అన్లివెన్డ్ బ్రెడ్ అనమాట. అంటే పులియని రొట్టెలు పండుగ. ఎన్ని దినాలు? 7 దినాలు చేసేవాళ్ళు. అంటే ఆ రొట్టె పొలవకూడదు, ఫ్రెష్ బ్రెడ్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు. అట్లాగే ఆ బ్రెడ్ దేనికి గుర్తుందంటే దేవుని వాక్యానికి గుర్తుంది. వాక్యం ఏ రోజుకి ఆ రోజు మనం తినాలి. రోజు పిల్లల పొద్దున మమ్మీ మధ్యాహ్నం లంచ్కి ఏం కూర అని అడుగుతారు. శారీరక ఆహారానికి అడుగు, మంచిదే, నీ ఇష్టమైంది నువ్వు తినొచ్చు, నీ కాదంట్లా. కానీ నీ ఆత్మకు నువ్వు ఆహారం పెడుతున్నావా? ఎప్పుడో తిన్న ఆహారం మీద బ్రతుకుతున్నావా? చాలామంది ఆత్మీయ స్థితిలో చాలా వీక్గా ఉన్నారు. అందుకే ఏదైనా సమస్య వస్తే తట్టుకోలేరు. వాళ్ళలో ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. అదే దేవుని వాక్యంతో నింపబడిన వాళ్ళు ప్రభు మీద ఆధారపడిన వాళ్ళు కాబట్టి ప్రభు వాక్యం వాళ్ళలో పెనిట్రేట్ అవుతుంది, అంటే వాళ్ళలో ప్రవహిస్తూ ఉంది. వాళ్ళ బుర్రలో దేవుని వాక్యం తిరుగుతుంది కాబట్టి ఒంట్లో బాగోకపోయినా వాళ్ళ బుర్రలో తిరుగుతున్న వాక్యం ఏం చెప్పొద్దంటే ఆయన పొందిన దెబ్బల చేత నీకేం కలుగుతుంది. కాబట్టి వాళ్ళంత భయపడరు. ఈ వాక్యం లేని వాళ్ళకి ప్రతి చిన్నది కూడా వాళ్ళకి ఏమైపోద్ది? విశ్వాసం ఎలా వచ్చుద్ది? వినుట ద్వారా విశ్వాసం. ఇప్పుడు ఈ వాక్యాన్ని రోజు నువ్వు వింటున్నావు అనుకో, నీలో ఏం పెరగాలి? విశ్వాసం పెరగాలి. ఎప్పుడో తిన్నా రొట్టె మీద నువ్వు బ్రతకూడదు. ఎప్పుడో తిన్నా రోజునేమో ఫ్రెష్ అన్నం కావాలి,
కొంతమందికి వేడి వేడి భోజనం లేకపోతే నచ్చదు, అబ్బో చల్లదా మాకు వద్దు అని. కానీ దేవుని వాక్యం నో. మళ్ళీ ఎప్పుడో బుద్ధి వచ్చినప్పుడు, ఏదో శ్రమ వచ్చినప్పుడు, ఏదో శోధన వచ్చినప్పుడు, ఈరోజు మమ్మీ మంచి కర్రీ చేస్తుంది, ఈ సమయంలో ఊరికే కొంతసేపు చదువుకుందాం. అట్లా కాదు. ఈరోజు దేవుని వాక్యం తినటం కన్నా, నేను చెప్తాను చూడండి, ఆత్మను ఫీడ్ చేయటం కన్నా శరీరాన్ని ఎక్కువగా ఫీడ్ చేసేస్తున్నారు. ఎమోషన్స్ని బాగా ఫీడ్ చేసేస్తున్నారు. మీకు చెప్పాను, మనిషికి ఎన్ని భాగాలు ఉన్నాయి? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. కానీ మనం ఆత్మలో, ఎందుకంటే శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటమే. ఆత్మ చెప్పే మాట శరీరానికి నచ్చదు, శరీరానికి నచ్చదు. శరీరం మాట ఆత్మకు నచ్చదు. ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? జరుగుద్ది అని చెప్పుద్ది, శరీరం జరగదు అని చెప్పుద్ది. ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి ఎంత విశ్వాసం పెద్దదక్కర్లా. ఆవగింజ ఎంత ఉంటుంది? అంతుంటేనే కొండ కదులుద్దంట. ఆత్మ ఏమంటుంది? ఖచ్చితంగా కదులుద్ది. ఆత్మ ఏమంటుంది? రోగం తగ్గుద్ది, నువ్వు అసలు భయపడొద్దు అంటది. ఈ శరీరంలో ఉన్న ఈ ఎమోషన్ ఏమంటుందో తెలుసా? ఆ భావోద్రేకాలు, అదంటే చూచే దాని మీద ఆధారపడేది కాబట్టి ఇదేమంటుందో తెలుసా? జరగదు. వీళ్ళని చాలా మంచి మాట చెప్తున్నాను. ఎమోషన్కేమో సూచన కావాలి, ఆత్మకేంటో తెలుసా? లేకపోయినా, సూచన లేకపోయినా, కంటికి కనబడకపోయినా ప్రభువుని ఆధారం చేసుకుని ఏం చేస్తా? జరుగుద్ది ఖచ్చితంగా. దేవుడిస్తాడు ఖచ్చితంగా. నా ప్రభు నన్ను పైగానే ఉంచుతాడు. ఈరోజు నా స్థితి కొంచెంగానే ఉంది. అందరి ముందు నేను హేళనగా ఉన్నాను, అందరి ముందు చాలా చిన్న స్థితిలో ఉన్నాను. కానీ నేను ఆత్మలో, ఆత్మీయ నేత్రాలతో నేను చూస్తున్నాను. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు. ఏం మాట చెప్పాడు తెలుసా? నేను తలగానే ఉంచుతాను అన్నాడు, తోకగా ఉంచను అన్నాడు. అబ్రహాము యొక్క ఆశీర్వచనం నా మీదకు వచ్చిందన్నాడు. ఎవరి ద్వారా? ప్రభువుని నమ్ముకోవటం ద్వారా. అబ్రహామును దీవించటమే కాదు, అబ్రహామును దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తానని చెప్పాడు. కాబట్టి నేను దీవించబడటం గ్యారెంటీ, నేను ఆశీర్వదించబడటం గ్యారెంటీ, నేను పైకి రావటం గ్యారెంటీ. ఎందుకంటే నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నా పక్షాన ఉన్నాడు, నాకు జయం ఇస్తాడు, నేను స్వస్థపడటం గ్యారెంటీ. ఇది ఆత్మ చెప్పుద్ది. శరీరం ఎమోషన్ ఏం చేద్దాం? జరిగినప్పుడు చూద్దాంలే. మాటలు బాగా చెప్తున్నావు నువ్వు, జరిగినప్పుడు చూద్దాంలే. నువ్వు అన్ని మాటలు చెప్తున్నావు, నిజంగా చేస్తాడా? నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, నువ్వు పెద్ద ఏంటో అది ఇది అంటున్నావు. ఒకటే మాట, సైతానా, నీ మాటలు చెప్పమాక. భూమి నా తండ్రిదే, ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, ఓ పశువులు ఆయనవే, బంగారం ఆయనదే, వజ్రాలు ఆయనవే. ఆయనే. వజ్రాలు ఎక్కడి నుంచి పుడతాయి? భూమిలోంచి. బంగారం ఎక్కడి నుంచి పుట్టుద్ది? మట్టిలోంచే బంగారం తీసి, భూమిలోంచే. ఆ ప్రభువును కలిగిన బిడలం మనం. కాబట్టి నువ్వు విశ్వాసంతో నువ్వు ఏది పలికితే యేసునామం. అందుకే చెప్పాడు అపోస్తులైన పేతురు, యోహాను ఏమని చెప్పారో తెలుసా? మా దగ్గర వెండి బంగారాలు లేవు, మేమొకటి కలుగున్నాం. అదేంటో తెలుసా? మా యేసయ్య నామం, ఆ యేసయ్య వాక్యం. పులియని వాక్యం ఉంది. ఏ రోజుకు ఆ రోజు మేము ఫ్రెష్గా తింటున్నాం. ఏ రోజుకు ఆ రోజు 3 గంటలకి ప్రభు మందిరానికి వచ్చి ఫ్రెష్ రొట్టి మేము తింటున్నాం, ఫ్రెష్ శక్తితో మేము. కాబట్టి మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో లేచి నడవమనగానే 40 సంవత్సరాలు పైబడిన వాడు కాళ్ళల్లోకి జీవం ఇచ్చిన నా దేవుడు నీ బ్రతుకులో జీవం ఇవ్వడా? నువ్వు నమ్మట్లేదంటే నీ ఒంట్లో ఏముందంటే పులియని రొట్లు తిని ఆ పులిసిపోయిన స్థితిలో ఉన్నావు. పులిసిన స్థితి. పుల్ల ఇడ్లీలు నచ్చుతాయా? పుల్ల పునుగులు నచ్చుతాయా? పులుపు రాగానే ఒళ్ళంతా జలతరేస్తుంది. నిమ్మకాయ చొక్క నోట్లో ఇక ఎలా అనిపించే. మనం అలా ఉండకూడదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? ఫ్రెష్గా దేవునికి స్తోత్రాలు. మనలో పులుపు ఉండటానికి వీలు. ఆ పులుపు ఉండకూడదు. పులుపు దేనికి తెలుసా? అసూయ, ద్వేషం, మత్సరం, కలహం, ఎప్పుడు చూసిన నిందలు. ప్రభు మీద ఆధారపడరు, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు. మా నాన్న ఆ రోజు ఆ సంబంధం, ఆడికి 5 ఎకరాలు ఉండేది, నాకు ఈ బాధలు ఉండే. ఈయన్నిచ్చి, ఆయన కూడా కాదు, ఎవండి లేదేం లేదు, ఈయన్నిచ్చి చేశారు. ఎన్ని పిచ్చి పులిసి వాళ్ళంటే ఇశ్రాయేలు 7 రోజులు
పులియని రొట్టెల పండుగ చేస్తారు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్. నేను అంటాను, యవన పిల్లలు ఉన్నారు, రోజు బైబిల్ చదవటం, రోజు ప్రభు దగ్గర కూర్చోండి, మీ బ్రతుకులు ఎలాగుంటాయి తెలుసా? అబ్బా, చాలా అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. మా చెల్లి, పెద్ద చెల్లి బందర్లో ఉంది, ఉద్యోగంకి రాసింది. రోజు 1000 స్తోత్రాలు ఆ బీరువా పక్కన కూర్చుని ప్రార్థన చేసేది. దేవుడు అద్భుతంగా ఏం చేశాడు తెలుసా? గవర్నమెంట్ జాబ్, మంచి శాలరీ. మనం ప్రభు దగ్గర కూర్చోం. కావాలంటే 10 గంటలైనా సెల్లేసుకుని దెయ్యంగాడి దగ్గర కూర్చుంటే నీ బతుకు ఎట్లా బాగవుతుంది? ప్రభు దగ్గర కూర్చోవాలి. అమ్మా నాన్న దగ్గర ఉన్నావు, అన్నీ హ్యాపీయే, తెచ్చి పెడతారు, కన్నారు కాబట్టి. అవసరమైతే ఒళ్ళు హోనం చేసుకుని తీసుకొచ్చి పెడతారు, పెంచాలి కాబట్టి. కానీ నీ జీవితం, వివాహం అయిన నీ పరిస్థితులు ఇలాగే నువ్వు కొనసాగితే నీ బ్రతుకు ఉపయోగకరంగా ఎంత మాత్రం కూడా ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 7 రోజులు పులియని రొట్టెల పండుగ. నాకు అనిపిస్తుంది మనం కూడా పులియని రొట్టెలు అంటే మనం రొట్టెలు చేసుకురావడం కాదు, కానీ 7 రోజులు వాక్యాన్ని ధ్యానించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చక్కగా ఇంట్లో పెట్టుకోండి. సెలవు వచ్చిందనుకో, ఒక వారం రోజులు, మమ్మీ వారం రోజులు నేను భోజనం చేయను, దేవుని వాక్యం తిని బ్రతుకుతాను, వాటరు ఏదన్నా జ్యూసో లేకపోతే టీ తాగి ఈ వారం రోజులు 24 గంటల్లో కొన్ని గంటలు పడుకుంటాను, మిగతా గంటలంతా ఏం చేస్తాను తెలుసా? ఈ ఫ్రెష్ బ్రెడ్ తింటానంటే ఎంత బాగుంటుంది అంటారు. దేనికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అలా చేసేవాళ్ళు ఉన్నారు. నేను సేవకు వచ్చిన కొత్తలో మౌన వ్రతాలు పెట్టేవాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. తెల్లవారుజారు 5ంటికి లేచి స్నానం చేసేసి ఇంకెవరితో మాట్లాడలేదు, ఓన్లీ ప్రభుతోనే. అట్లా మాట్లాడి అలా చేస్తూ ఉండేవాడిని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన యవన పిల్లలు అలా చేస్తే ఎంత బాగుంటుంది. 1 రోజన్నా 2 రోజులు, ఒక 3 రోజులు కుటుంబరే రండిరా మనం కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం, రండి అమ్మాయి. ఈ 3 రోజులు మనం సాయంత్రం పని కదా, రండి మోకరించి కూర్చుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా పట్ల నీ ప్రణాళిక ఏంటి నాయన? నీ ఆహారం మేము తింటాం నాయన. వాళ్ళకి పిల్లలు పుట్ల లేరు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ప్రతి శనివారం 8 కల్లా స్నానం చేసేసి కూర్చుని కీర్తన మొత్తం పూర్తి చేసేవాళ్ళు, సామెతలు మొత్తం పూర్తి చేసి సాయంత్రం 5 తర్వాత భోంచేసేవాళ్ళు. దేనికి స్తోత్రాలు. అలా చేసేసరికి దేవుడు అద్భుతంగా వాళ్ళకి గర్భఫలం దేవుడు ఇచ్చేసాడు. దేనికి స్తోత్రాలు జరిపారు. ఎందుకు తెలుసా? నాలో అంట కట్టబడిన వాడు ఏమవుతాడు? వాక్యం వాళ్ళలో పెనిట్రేట్ అవుతుంది. తిరుగుతూ ఉండగానే ఆ గర్భంలో ఏదన్నా, చాలామంది అంటారు బొడగలో ఏయో, అవి మొత్తం దేవుడు కంట్రోల్ చేసి పడేసి బిడ్డ వచ్చే విధంగా దేవుడు చేశాడు. దేనికి స్తోత్రాలు చాలు. వాక్యం ఎందుకు బైబిల్లో ఉంది, ఆయన తన వాక్కును పంపి బాగు చేశాడు. ఆ వాక్యం నీ శరీరంలోకి వెళ్తుంది, నీ మైండ్లోకి వెళ్తుంది, నీ హృదయంలోకి వెళుతుంది, నీ ఎమోషన్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది. నువ్వు ఎలా థింక్ చేస్తావు తెలుసు? వాక్యం నీలో ప్రవహిస్తున్నప్పుడు, సమస్య కనపడినప్పుడు యేసయ్యలాగానే మాట్లాడతావు. నువ్వు మనిషిలాగా మాట్లాడో. జీవితం ఇంకింతే. అది అయిపోయిన వెంటనే మళ్ళీ రెండో వాడు, అది అయిపోయిన తర్వాత పెళ్ళిన 1 సంవత్సరం కోళ్ళు వచ్చినాక గర్భఫలం, అయ్యగారు మళ్ళీ మళ్ళీ గర్భఫలం, వాళ్ళు అయిపోయినాక వాళ్ళు పెళ్ళి. మన ఏడుపు లేదు, చచ్చిపోయేంత వరకు కన్నీరు కారుతానే ఉండాలి, దేవుని సందులో మొర్ర పెడతానే ఉండాలి. ఇది అయిపోయింది అని రిలాక్స్ లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు, ఈ పులియని రొట్టె అంటే నేనే జీవాహారం, ఈ ఆహారాన్ని నువ్వు తింటూ ఉంటుంటే నీకు తెలియకుండానే, సపోజు ఒక ఇల్లు కొనాలనుకున్నావు, వాళ్ళు చాలా రేట్ చెప్పారు, తీరా చూస్తే నీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు, కానీ నీళ్ళు ఎవరున్నారు? రోజు యేసునామములో అది వచ్చింది కాక. ఇంకా అంతకన్నా మనం ఏం చేయగలం? విశ్వాసంతో యేసునామములో అది వచ్చింది కాక. యేసునామములో ప్రభువా, నీ నామం చెప్తే కాళ్ళు లేనోడు లేచి నడిచాడు కదా, నీ నామం చెప్తే దెయ్యాలు పోయినాయి కదా, నీ నామం చెప్తే సృష్టి అంతా సృష్టించబడింది కదా, మాటతో సృష్టి చేసావు కదా, ఇదే నామాన్ని నేను పలుకుతున్నానని రోజు అది పలుకుతూ ఉంటే నేను చెప్తున్నాను, ప్రభు సేవకుడిగా 100% దేవుడు కార్యం చేస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనకు కలిగిందే మనం ఉపయోగించాలి. నాకు కలిగిందే నేను ఇస్తున్నాను. నేను ఎవరిని కలుగున్నానో తెలుసా? అన్ని నామముల కన్నా
పైనామం. ఆ నామము చెప్తే అన్నీ మోకరించవలసిందే. రోగాన్ని కూడా అదే. రోగం కంటికి చాలా పెద్దగా కనపడుతుంది. క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో ఇంక బ్రతకదంటారు. లేకపోతే టీబీ వచ్చిందో, లేకపోతే ఏదో శరీరంలో ఏదో అవయవం ప్రాబ్లం వచ్చిందో అందరూ అనొచ్చు చాలా కష్టం అని. కానీ నువ్వు చేయాల్సిన పని తెలుసా? యేసు నామంలో ఈ లంగ్స్ బాగవును గాక. అయ్యా లాజరు చచ్చిపోతే కొత్త అవయవాలను ఇచ్చావు కదా నాయన. ఇదిగో పాడి మీద నాయిను గ్రామంలో చనిపోయి పాడి మీద మోసుకెళ్తుంటే ఆయన్ని బ్రతికించావు కదా నాయన. నీ కుమారుణ్ణి నాయన భయంకరంగా ఒళ్ళంతా హోనం చేస్తే 3వ దినాన తిరిగి లేపి ఆయన కనబడే విధంగా నువ్వు చేశావు. యేసు నామంలో ఈ లంగ్ పనిచేయను గాక, యేసు నామంలో ఈ కిడ్నీలు పనిచేయను గాక, యేసు నామంలో ఈ మోకాళ్ళు పనిచేయను గాక, యేసు నామంలో నరనరాలు యాక్టివ్ అవును గాక, నా ప్రభు శక్తి నాలో ప్రవహించును గాక అని పలుకుతాం. దేవునికి స్తోత్రం. అదే వాక్యం లేదనుకో, అమ్మా మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను పాస్టర్ గారు, ఇంకా మిమ్మల్ని చూసే ఇంకెళ్ళాలనుకుంటున్నాను, ఇంకెళ్ళిపోతాను పాస్టర్. ఇట్లా శారీరకంగా ఓడిపోయే మాటలు, దేవుని నామానికి అవమానం తెచ్చే మాటలు, జరగదనే మాటలు, ఇది అవ్వదనే మాటలు చెప్తున్నారు. కానీ మనం ఎవరో తెలుసా? ఆయన శక్తి పొందుకున్న బిడ్డలం, ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలం. ప్రభు చెప్తున్న మీరు నా సొత్తు, మిమ్ములను నేను అరచేతుల్లో చెక్కుకున్నాను. మీరు నా యందు ఉండి, నా యందు మీ మాటలుండి, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మన ప్రభు మనతో ఉన్నప్పుడు, మన యేసయ్య మనతో ఉన్నప్పుడు, ఆయనైతే తమ ఆలోచన అనుసరించి చెడు మార్గంలో తిరుగుతున్న ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డలు నా దగ్గరికి వస్తారా? నేనే దిక్కు వాళ్ళకి, నేనే ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి నిర్మయ గ్రంథంలో నన్ను ఆశ్రయించు వారికి నేను ఆశ్రయముగా ఉంటాను. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఆశ్రయించే బిడ్డలకు ఆయన ఆశ్రయంగా ఉంటాడు. కాబట్టి ప్రతి నిత్యం కూడా నువ్వేం చేయాలో తెలుసా? నీ జీవితం బాగుండాలంటే, నీ జీవితం తలగా ఉండాలంటే, నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒకే ఒక్క మార్గము. ఈ పులియని రొట్టెలు లోకంలో పులిసిని తినొద్దు. పులియని యేసయ్య వాక్యాన్ని తిను. యేసయ్య పాదాల దగ్గర కూర్చో. నీ బ్రతుకు మారడం గ్యారంటీ. హల్లెలూయా, హల్లెలూయా. పులిసిని సెల్ ఫోన్ ఎందుకు నీకు? ఆ రీల్స్ ఎందుకు? ఆ మీమ్స్ ఎందుకు? ఆ డీపీలు ఎందుకు? ఆ స్నాప్ ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా ఫోటో పెట్టాలి. ఎవరికి ఫోటో పెట్టాలి? నువ్వు ఏది తిన్నా ఫోటో పెట్టాల్సిందే. ఏంటో మరి గుడ్డు తిన్నానని అవతలోడు చెప్పాలా? ప్రభువు పెట్టావా నీ ఫోటో? నో. ప్రభువుకి ఏం పెట్టావు నువ్వు ఈరోజు? ఏం ఫోటో పెట్టావు ప్రభుకి? ప్రభుతో ఏం మాట్లాడావు నువ్వు? ప్రభుతో మాట్లాడావా? లేదు. ప్రభు కన్నా దెయ్యంతో మాట్లాడడం ఎక్కువైపోయింది. దెయ్యం పైకి తెచ్చుద్ది అనుకుంటున్నారు. ప్రభు సేవకుడిగా చెప్తున్నాను, ఏ దెయ్యం చరిత్రలో పైకి తెచ్చినట్టుగా ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాడు దొంగతనానికి, హత్యకి, నాశనం చేయడానికి వచ్చు, కానీ మరి దేవునికి రాడు. మొదటగా చిన్నగా ప్రారంభిస్తాడు పాపాన్ని, లాస్ట్కి నిన్ను అవమాన పాలు చేసేస్తాడు. అవమానం తట్టుకోలేక నువ్వు చచ్చిపోని ప్రేరేపించేది వాడు. ఏదో ఇస్కరియోతుని ఏం చేశాడు? డబ్బులకు ఆశ పెట్టించాడు, యేసయ్యను నమ్మిచ్చాడు, తర్వాత చంపించాడు. చూసా వాడు పని? వాడు వెనక పడితే బ్రతుకు నాశనం అయిపోద్ది. కాబట్టి నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నీ జీవితంలో ఒక వారం రోజులు ఆ పులియని రొట్టె కాకుండా యేసయ్య అనే జీవాహారాన్ని, నేనే జీవాహారం, ఆ జీవాహారాన్ని నువ్వు తింటూ ఉంటే, ఆ యొక్క ప్రభువును నువ్వు తింటూ ఉంటే, నీ శరీరంలో ఆరోగ్యం, నీ మనస్సులో ఆరోగ్యం, నీ ఎమోషన్స్లో ఆరోగ్యం, నీ కార్యాల్లో ఆరోగ్యం, నీ నడకలో ఆరోగ్యం, నువ్వు పరిశుద్ధంగా మార్చబడి ఆయన వధువు సంఘంగా అవుతావు. రేపొద్దు నిన్ను పెండ్లి చేసుకోవడానికి ఆయన మధ్యాకాశానికి వచ్చి బోర వదగానే రెప్పపాట్లు ఆయన కలుసుకుంటావు. మధ్యాకాశంలో గొర్రెపిల్ల మహోత్సవంలో నీకు పాలు భాగస్తులు దొరుకుతాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం మనం బ్రతకాలా. అందుకంటే వాళ్ళు 7 రోజులు పులియని రొట్టెల పండుగ చేస్తారు. పులిసిన రొట్టెలు కాదు, పులియని రొట్టెల పండుగ. ఫ్రెష్ బ్రెడ్, పులుసుకోకుండా. అంటే ఆ పులుపు దేనికంటే, పులుపు మంచిది కాదు. కడుపులో ఆ పులుపు వల్ల అల్సర్ వస్తుంది. పులుపు ఎవరికి హాని చేస్తుంది. ఆ పులుపు వల్ల జీవితం బాగుపడదు. ఎక్కడికెక్కడ శ్రేష్టమైన తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. ఆత్మలో శ్రేష్టమైనది ఏంటో తెలిసి లోకంలో దేవుని వాక్యం.
ఇది మనం చదువుకోవడం. అందుకే దేవుడు చెప్పాడు ఇర్మియాతో, నరపుత్రుడా దీన్ని తినమన్నాడు, బాగా తినమన్నాడు. యెహోషువతో చెప్పాడు, ఈ ధర్మశాస్త్రం కుడికి కానీ ఎడమ కానీ నువ్వు తప్పిపోకూడదు చేయటానికని దేవుడు చెప్పు. ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించువాడు అతడు నీటి కాలను ఎవరు నాటబడిన వాడై తన కాలమందు అతడు చేయనుదంతయు. మనం చేసే సఫలం కావట్లేదంటే ఈ రొట్టె తింటున్నామో లేదు. ఒక్కసారి నెలలో ఒక్కరోజు మనం ప్రభు బల తీసుకుంటున్నాం, మంచిదే. అది గుర్తుగా ఆయన చెప్పారు కాబట్టి చేస్తున్నాం. ఇది రోజు తినాలా, రోజు తినాలా, రోజు తినాలి. ఎంత తింటావో అంత ఆరోగ్యంగా ఉంటావు, ఎంత తింటావో అంత తెలివిగా ఉంటావు, ఎంత తింటావో సాతానుగాడు కుయుక్తులు నీకు బాగా తెలిసిపోతాయి, సాతానుగాడు టెక్నిక్స్ అన్నీ నీకు అర్థమైపోతాయి. ఇది తింటా ఉంటే పరిస్థితులు ధైర్యంగా నిలబడతావు. ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు నమ్మవు, నా ప్రభు నాకు ఇస్తాడు, నా ప్రభు నాకు ఇస్తాడు. జీవమాన్ మధ్యలోంచి వెళ్ళిపోయాడు. నిజంగా అక్కడ చూసి కుప్పకూలకుండా మళ్ళీ బండేసుకుని ఇంటికి వచ్చానంటే ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఆ తర్వాత కూడా నిలబడి దేవుని కొరకు పిచ్చోళ్ళగా పనిచేసి ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ బలం? ప్రభు తెలుసు నాకు, ప్రభు వాక్యం తెలుసు, ప్రభు సన్నిధి నాకు తెలుసు. ప్రభు ఆయనకి ఇష్టం లేకుండా, నాకు ఇష్టం లేనిది ఏది ప్రభు చేయడు. ఆయన నాకు నచ్చని పని ఆయన ఏది చేయడు, నాకు ఇష్టం లేనిది ఏది చేయడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పండుగ ఏంటంటే పులియని రొట్టెల పండుగ. 7 రోజులు వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం కూడా ఆ రొట్టె దేనికి గుర్తు అంటే యేసయ్య వాక్యానికి గుర్తు, మన్నాకి గుర్తు. రోజు ఈ మన్నాని మనం, ప్రభువారు రోజు ఫ్రెష్ బ్రెడ్ ఇచ్చారా? మన్నా కొంచెం దాచుకుని రేపొద్దున తినవచ్చు అన్నారా? రేపొద్దున దాచుకున్నారు కొంతమంది. ఏమైపోయింది పొద్దునకల్లా అంటే మనం ప్రభు ఆశ ఏంటో తెలుసా? ప్రతిరోజు కూడా ఆయన చేతుల వైపు చూడాలన్నది ఆయన ఆశ. దాసుని కన్నులంట యజమానుడు చేతులు తట్టు చూస్తాడు. అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో, నీవే ఏదైనా చేస్తావని నిన్ను నమ్మి నీ కర్మపై ఏం కర్మ అంటే ఏంటి? చెయ్యి, చేతిపైన దృష్టి. ఏమని ఇస్తారా ప్రభు? అయ్యా నాకు మానవుల చేతిలోంచి ఏది రాదయ్యా. మానవుల చేతిలోంచి వస్తే 10 రూపాయలు వస్తుందయ్యా, మానవుల చేతిలోంచి వస్తే ఒక 50 రూపాయలు వస్తుందయ్యా, మానవుల చేతిలోంచి ఒక 1,00,000 రూపాయలు వస్తాయి. కానీ నీ చేతిలో అయితే ఆ పని పూర్తి అయితే వస్తుందయ్యా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎవరి చేయి వైపు చూడాలి? ఆ వైపు చూసినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం.